చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులందరికీ టికెట్లు ఇచ్చుకున్నారు. ఇదే పార్టీకి చెందిన కొందరు నాయకులకు మాత్రం సాకులు చెప్పి టికెట్లు ఎగ్గొట్టారు. దీంతో కొంతమంది టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. చంద్రబాబు కుటుంబంలో ఆయనతో పాటు లోకేష్, నందమూరి బాలకృష్ణ, ఆయన అల్లుడు మోత్కుపల్లి భరత్ అలియాస్ గీతం భరత్ కు సీట్లు ఖరారయ్యాయి. విశాఖపట్నం ఎంపీ సీటు కోసం బీజేపీ పట్టుపట్టినా చంద్రబాబు మాత్రం ఖాతరు చేయకపోవడం విశేషం. విశాఖపట్నం పార్లమెంటు నుంచి పోటీ చేయాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చాలా కాలంగా అక్కడ పనిచేసుకుంటున్నారు. టీడీపీతో పొత్తు కుదరడంతో ఆయన మరింత ఆనందించారు. అయితే విశాఖపట్నం సీటు విషయంలో చంద్రబాబు గట్టిగా ఉన్నారు. లోకేష్ తోడల్లుడు బాలకృష్ణ చిన్నల్లుడైన భరత్ కి టికెట్ ను ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ మూడో జాబితాలో ఆయనకు చోటు దక్కింది. అయితే తమ వరకు వచ్చేసరికి కుటుంబానికి ఒక సీటే అని మెలకపెట్టడం ఏంటని పరిటాల సునీత, జేసీ ప్రభాకర్ రెడ్డి తదితర నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈ సూత్రం అందరికీ ఎందుకు వర్తించడం లేదని వారంతా నిలదీస్తున్నారు. ధర్మవరం సీటును పరిటాల శ్రీరామ్ ఆశిస్తున్నారు. ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా ఆయన పనిచేశారు. అయితే పొత్తులో భాగంగా ధర్మవరం సీటును బీజేపీకి కేటాయించినట్టు తెలిసింది. ఇదంతా వరదాపురం సూరికి టికెట్ ఇచ్చేందుకే అని పరిటాల వర్గం ఆరోపిస్తోంది. అధికారికంగా ధర్మవరం సీటు ఎవరికో తేలితే పరిటాల వర్గం మాత్రం ఊరుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇక జేసీ కుటుంబానికి కూడా చెప్పుకోలేని బాధ. అనంతపురం పార్లమెంటు స్థానాన్ని జేసీ పవన్ కు అడిగారు. కానీ ఆయనకు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. జేసీ దివాకర్ రెడ్డి, ఆయన కుమారుడు పవన్ టీడీపీకి దూరంగా ఉంటున్నారు. జేసీ దివాకర్ రెడ్డి అప్పుడప్పుడు మీడియా ముందుకు వస్తుంటారు. తమకైతే ఒక రూల్, ఇతరులకైతే మరొకటా అని వారు నిలదీస్తున్నారు. కేవలం డబ్బు ప్రాతిపదికగా సీట్లు, నియోజకవర్గాల కేటాయింపు జరుగుతోందని వారి ఆవేదన. తన కుటుంబం వరకు వస్తే చంద్రబాబు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. తన కుటుంబ సభ్యులకు మాత్రం టికెట్లు ఇచ్చుకోవడాన్ని చంద్రబాబు ఎలా సమర్థించుకుంటారో చూడాలి.